ఈరోజు కర్నూలులో 1 నుంచి 12 వార్డులు ఇక్కడ సమావేశం జరిగింది. బాబు షూరిటీ మోసం గ్యారెంటీ కార్యక్రమము. చంద్రబాబు నాయుడు ఎన్ని రకాలుగా హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి ఆ హామీలను సంవత్సరం 3 నెలలైనప్పటికీ హామీలను నిలబెట్టుకోకుండా ప్రజలను మోసం చేయడము, మభ్య మాటలు చెప్పడము, ఈ కార్యక్రమాలు చేస్తూ ఉన్నాడు. చంద్రబాబు నాయుడు గారు ఈ సంవత్సర కాలంలో ప్రజలను ఎన్ని రకాలుగా మోసం చేసినాడు, ఎన్ని పథకాలు చెప్పినాడు, ఎప్పటి నుంచి ఇస్తా అన్నాడు. జూన్ 24వ సంవత్సరం నుంచి పథకాలు అమలు చేస్తాను అన్ని పథకాలు అన్నాడు. జూన్ 24 పోయింది, జూన్ 25 కూడా పోయింది. ఇంతవరకు ఒక తల్లికి వందనము సగం మందికి ఇచ్చినాడు, సగం మందికి ఎదురుకొట్టాడు. ఇంకా 3,000 రూపాయలు పింఛన్ 4,000 చేసి ఏదో ప్రపంచాన్ని జయించినట్టు, ప్రపంచాన్ని అంతా తెచ్చి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఇచ్చినట్టు వాళ్ళు పబ్లిసిటీలు చేసుకుంటున్నారు. ప్రతి నెల 4,000 పింఛన్ ఇవ్వడానికి 4 కోట్లు ఖర్చు పెట్టి డ్రామా యాక్షన్లు ఆడపోయి కాఫీలు కాయడము, టిఫిన్లు చేయడము, వాళ్ళకి తినిపించడం, తాపియడం, ఇవన్నీ ఇదంతా డ్రామా అనిపించడం లేదా? వీటన్నిటి కూడా ప్రజలలోకి తీసుకుపోవాలి. ప్రజలు రేపు పొద్దున తెలుగుదేశం పార్టీ వాళ్ళని అడగాలని, ప్రజలను చైతన్యవంతం చేయడం. మీకు ఎన్ని హామీలు ఇచ్చారు, మీరు మోసపోయి చంద్రబాబు నాయుడుకి ఓటేశారు, ఇప్పుడు ఎంత మోసం చేస్తున్నారు అనేది ప్రజలలో ఒక అవగాహన కల్పించేదానికి ఈ కార్యక్రమాన్ని ముందరు తీసుకుపోతున్నాం. అదే కాకుండా తప్పుడు కేసులు పెట్టి అందరినీ జైలు పాలు చేసి మంచి మంచి నాయకులందరినీ కూడా వివిధ కేసులు పెట్టి, అంటే అసలు ఆ స్కామ్ ఉండదు, ఆ కేసు ఉండదు, కొత్తగా ఈనాడులో సృష్టిస్తారు స్కామ్ అని. మళ్ళీ వాళ్ళ పేర్లు వీళ్ళ పేర్లు అని ఈనాడులో ముందు రోజు వస్తుంది, నెక్స్ట్ డే చార్జ్ షీట్లో వీళ్ళ పేర్లు వస్తాయి. ఈనాడు డైరెక్షను ఆంధ్ర పోలీసు యాక్షన్ అయిపోయింది. స్క్రిప్ట్ ఈనాడు, డైరెక్షన్ చంద్రబాబు నాయుడు, యాక్షన్ పోలీస్, అది జరుగుతుంది. ఈరోజు మిథున్ రెడ్డి గారిని అరెస్ట్ చేసినారు, చెవిరెడ్డి గారిని అరెస్ట్ చేసినారు, ధనంజయ రెడ్డి గారిని అరెస్ట్ చేసినారు, కృష్ణమోహన్ రెడ్డిని అరెస్ట్ చేసినారు. అంటే వీళ్ళందరి మీద ఒక్క సాక్ష్యం లేదు. ఎవరో ఒకరిని పట్టుకోవడం, ఒకటి రాయడం, సంతకం పెట్టు, కేసు పెట్టు. కానీ గుర్తుపెట్టుకోవాల్సింది ఏమంటే, సిట్ అధికారులు మీరు కేసును బిల్డప్ చేసి తప్పుడు వాంగ్మూలాలు పెట్టి కేసులు పెడతా ఉన్నారు. ఈ కేసులు మీరు పెట్టేటువంటి తప్పుడు కేసులు, తప్పుడు వాంగ్మూలాలు కోర్టులో నిలబడవు. కేసులు పెట్టేసిన తర్వాత ఎవరైతే గౌరవప్రదమైనటువంటి వ్యక్తులందరూ అరెస్ట్ చేసినారో వాళ్ళు మాకు పరువు నష్టం దావా అని రేపొద్దున కోర్టులు వేసినారంటే మీరు లైబుల్ అవుతారు. చంద్రబాబు నాయుడు డబ్బులు కట్టడు, లోకేష్ బాబు కట్టడు, పవన్ కళ్యాణ్ కట్టడు. మీరు రేపు పొద్దున కోర్టు చుట్టూ తిరగాల్సి వస్తుంది. కాబట్టి తప్పుడు కేసులు పెట్టి రేపు పొద్దున మీరు ఇరుక్కొని కోర్టుల చుట్టూ తిరిగే ఇబ్బందులు పడకుండా ఇప్పుడే జాగ్రత్తగా లీగల్గా పోవాలని మేము వాళ్ళకు కూడా మనవి చేస్తాము.